సో హాయ్ ఫ్రెండ్, బ్రహ్మ ఆనందం ఈ సినిమా ఎలా ఉంది ప్లస్ అండ్ మైనస్ తో క్లియర్ గా ఈ వీడియోలో తెలుసుకోబోతున్నాం. మన ఛానల్ ఏమన్నా ఫస్ట్ టైం వచ్చి ప్లీజ్ లైక్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి. 500 సబ్స్క్రైబ్ చాలా అంటే చాలా దగ్గరలో ఉన్నాం. సబ్స్క్రైబ్ చేస్తున్నారు కదా, వీడియోకి వెళ్ళిపోదామా. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ మూవీ గురించి చెప్పుకోవాలంటే మూవీ కామెడీ పరంగా అయితే పర్లేదు అనిపిస్తుంది. ఈ మూవీకి మెయిన్ గా వెన్నెల కిషోర్ కామెడీ అయితే చాలా బాగా వర్కౌట్ అయింది అనిపించింది. అలాగే అక్కడక్కడ కొన్ని సీన్లు అయితే పర్వాలేదు అనిపించాయి. ఇంకా మూవీ బేసిక్ స్టోరీ విషయానికి వచ్చినట్టయితే మూవీస్ లోకి రావాలని కోరుకునే బ్రహ్మానందం కొడుకు ఒక మంచి బ్రేక్ కోసం ఎదురు చూస్తూ ఉంటాడు. ఈ క్రమంలోనే జూనియర్ ఆర్టిస్ట్ నుండి మంచి యాక్టర్ గా అవ్వాలని కోరుకుంటాడు. దానికి తోడు తన ఆర్థిక ఇబ్బందులు కూడా ఎక్కువ అవుతూ ఉంటాయి. ఇలాంటి సమయంలోనే బ్రహ్మానందం కొడుకు ఒక మంచి ఆఫర్ అయితే వస్తుంది. కానీ ఆ సినిమా తీయడానికి చాలా అంటే చాలా ఎక్కువ డబ్బులు అయితే ఖర్చు అవుతుంది. అప్పుడు ఆశ్రమంలో ఉన్న బ్రహ్మానందాన్ని కలుస్తాడు. ఇక్కడ జరిగిందంతా తన తాతకు అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉంటాడు. ఆ తర్వాత ఆశ్రమంలో ఉన్న బ్రహ్మానందం గారు అయితే ఒప్పుకుంటారు. ఆ తర్వాత స్టోరీ ఎలా సాగింది, బ్రహ్మానందం మనవాడిని ఎందుకు బుర్రడు పాలెంకి తీసుకొచ్చారు, బ్రహ్మానందం కొడుకు ఇంతకీ హీరో అయ్యాడా లేదా, చివరికి ఏమవుతుంది అనేది స్టోరీ ప్లస్ పాయింట్స్. ఈ మూవీలో మెయిన్ గా చెప్పుకోవాలంటే బ్రహ్మానందం అలాగే బ్రహ్మానందం కొడుకు వెన్నెల కిషోర్ గారి గురించే చెప్పుకోవాలి. మెయిన్ గా చెప్పుకోవాలంటే బ్రహ్మానందం గారు పలు సినిమాల్లో కామెడీ యాక్టర్ గా నటించిన ఆయన ఈ మూవీలో సీరియస్ అండ్ ఎమోషన్ పాత్రలో చాలా బాగా నటించారనిపించింది. కొన్ని సీన్స్ లో ఈయన బ్రహ్మానందం గారు అనిపించేలా ఉన్నాయి. మెయిన్ గా బ్రహ్మానందం గారి ఎమోషన్ చూసినప్పుడు మనకు కూడా కన్నీళ్ళు వచ్చే ఫీలింగ్ అయితే వస్తుంది. అలాగే ఈ సినిమాలో నటించిన హీరో బ్రహ్మానందం కొడుకు కూడా తనకి ఇచ్చిన పాత్ర బాగా చేశాడనిపించింది. తను తక్కువ సినిమాలో చేసినప్పటికీ ఈ సినిమాలో బాగానే చేశాడనిపించింది. అలాగే తన కామెడీ సీన్స్ ఎమోషన్ కూడా చాలా బాగా వర్కౌట్ అయిన ఫీలింగ్ అయితే వచ్చింది. అలాగే మనం మెయిన్ గా చెప్పుకోవాల్సిన వెన్నెల కిషోర్ గారి గురించి ఆయన కామెడీ టైమింగ్ అయితే చాలా బాగా వర్కౌట్ అయిన ఫీలింగ్ అయితే వచ్చింది. తన కామెడీ టైమింగ్ బ్రహ్మానంద గారు చాలా బాగా సెట్ అయింది అనిపించింది. ఇంకా ఈ మూవీలో నటించిన సైడ్ యాక్టర్స్ కూడా వాళ్ళకి ఇచ్చిన వాళ్ళు పర్ఫెక్ట్ గా చేశారనిపించింది. కొన్ని మూమెంట్స్ అయితే బ్యాక్గ్రౌండ్ స్కోర్ చాలా బాగా వర్కౌట్ అయిన ఫీలింగ్ అయితే వచ్చింది. మైనస్ పాయింట్స్ గురించి చెప్పుకోవాలంటే మెయిన్ గా స్లోగా వెళ్ళిన ఫీలింగ్ అయితే వస్తుంటుంది. సినిమా మొత్తం మూవీ లెంత్ తక్కువ ఉన్నప్పటికీ ఎందుకో స్లోగా వెళ్ళిన ఫీలింగ్ అయితే వస్తుంటుంది. ఈ మూవీలో ఎమోషన్ ఇంకా కొంచెం క్యాప్చర్ చేసింటే బాగుండు అనిపించింది. అలాగే తాత మనోడి మధ్య బాండింగ్ కొంచెం పెట్టింటే బాగుండు అనిపించింది. మొదటగా బాగున్నప్పటికీ పోయే కొద్ది కొంచెం వీక్ అయిన ఫీలింగ్ అయితే వచ్చింది. ఈ మూవీలో నటించిన సైడ్ యాక్టర్స్ ని కొంచెం ఎలివేట్ చేసింటే బాగుండు అనిపించింది. అక్కడక్కడ కొన్ని సన్నివేశాలని తీసుకొచ్చి వెళ్ళిపోతూ ఉంటాయి. సో ఓవరాల్ గా ఈ మూవీ నాకు ఓకే అనిపించే ఫీలింగ్ అయితే వచ్చింది. నాకు తెలిసి ఈ సినిమా హాల్లో కంటే ఓటీటీలోకి వచ్చిన తర్వాత చాలా బాగా కనెక్ట్ అవుతుంది అనిపిస్తుంది. ఈ మూవీలో మెయిన్ గా చెప్పుకోవాలంటే వెన్నెల కిషోర్ అలాగే బ్రహ్మానందం కోసం అయితే వెళ్ళొచ్చు అనిపించే ఫీలింగ్ అయితే వచ్చింది. సో ఈ సినిమా మీలో ఎంతమంది చూసారో కింద కామెంట్స్ లో కామెంట్ చేసేయండి. ఈ సినిమా చూసాక మీకు ఎలా అనిపించిందో కూడా కింద కామెంట్స్ లో కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి. మన ఛానల్ ఏమైనా ఫస్ట్ టైం అయితే ప్లీజ్ లైక్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి. మన ఛానల్ చాలా మంది చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ మాత్రం చేసుకోవట్లేదు. మీరు చేసుకునే ఒక్కో సబ్స్క్రైబ్ నాకు ఎంతో మోటివేషన్ గా ఉంటుంది. ఇలాంటి వీడియోలు నేను ఇంకా తీసుకొస్తూ ఉంటాను. ఫాస్ట్ గా మనం 500 సబ్స్క్రైబ్ అయితే పూర్తి చేసుకుందాం. సబ్స్క్రైబ్ చేసుకుంటారు కదా, బాయ్.